21 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు. ద్రవిడ రాజకీయాలు ఇప్పుడు బిగ్ ట్విస్ట్ నెలకొంది. వెండి తెరపై దళపతిగా లక్షలాది మంది అభిమానుల గుండెల్లో ఉన్న విజయ్ ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో అసలైన అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నారు. టీవీకే పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చిన విజయ్ తన పట్టును నిలబెట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. 25 మంది ఎమ్మెల్యేల మద్దతుతో మొదలైన విజయ్ ప్రభుత్వం ప్రయాణం కేవలం 4 ఎందుకు ఆగిపోయింది? ఈ రాజకీయ జూదంలో అసలేం జరుగుతుంది? విజయ్ పై తిరుగుబాటు చేసిన ఆ 21 మంది ఎమ్మెల్యేలు ఎవరు? ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అసెంబ్లీలో సొంతంగా మ్యాజిక్ ఫిగర్ సాధించలేకపోయింది టీవీకే. ఆ సమయంలో అన్నా డీఎంకేలోని అసంతృప్త ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవాలని ప్లాన్ చేసింది టీవీకే. ఇది మామూలు ప్లాన్ కాదు, అచ్చం చెస్ గేమ్ లాంటిది. ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయిద్దాం, ఉప ఎన్నికలకు వెళ్దాం, గెలిచి బలాన్ని పెంచుకుందాం అనేది విజయ్ టీం మాస్టర్ల ప్లాన్. కానీ రాజకీయాలు సినిమా స్క్రిప్ట్ లాగా అనుకున్నట్టు జరగవు కదా. ఆశించిన స్థాయిలో ఎమ్మెల్యేలు విజయ్ వైపు మొగ్గు చూపలేదు. టీవీకే ప్రభుత్వం ఏర్పాటు సమయంలో పళనిస్వామికి వ్యతిరేకంగా కొందరు ఎమ్మెల్యేలు విజయ్ వైపు మొగ్గు చూపారు. విజయ్కి మద్దతుగా గలమెత్తిన 25 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఒక్కొక్కరుగా వెనక్కి తగ్గుతున్నారు. పవర్లో ఉండగానే వారు ఎందుకు యూటర్న్ తీసుకుంటున్నారు? ఇక్కడ 2 కారణాలు ఉన్నాయి. ఒకటి కేబినెట్ పదవులు దక్కకపోవడం, రెండవది ఫిరాయింపుల నిరోధక చట్టం. అన్నా డీఎంకే నాయకుడు ఎడప్పాడి పళనిస్వామి ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయించాలని స్పీకర్ను ఆశ్రయించడంతో ఎమ్మెల్యేల వెన్నుల్లో వణుకు మొదలైంది. సీనియర్ నేత ఎస్పీ వేలుమణి వర్గం యూటర్న్ తీసుకోవడం, 6 ఎమ్మెల్యేలు తిరిగి ఈపీఎస్ గూటికి చేరడం, ఇవన్నీ విజయ్ వ్యూహానికి గట్టి దెబ్బ తగిలాయని చెప్పడానికి నిదర్శనాలు. అయితే ఇప్పుడు ఉన్న 4 ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? రాజీనామా చేసి మళ్లీ టీవీకే గుర్తుపై పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తారా అనేది $1 మిలియన్ ప్రశ్న. దశాబ్దాలుగా అన్నా డీఎంకేకి కట్టుబడి ఉన్న క్యాడర్ ఈ ఫిరాయింపులను ద్రోహంగా భావిస్తోంది. డీఎంకే, అన్నా డీఎంకే వంటి బలమైన శక్తులు ఈ ఉప ఎన్నికలను విజయ్ ప్రభుత్వానికి చెక్ పెట్టే అవకాశంగా భావిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సిద్ధాంతం, బలమైన క్యాడర్ లేకపోవడం విజయ్కి పెద్ద మైనస్ పాయింట్గా మారింది. ఇక్కడ మనం చెప్పేది ఏంటి అంటే, రాజకీయాల్లో క్రేజ్ అనేది తాత్కాలికం. సినిమా విజయాన్ని బట్టి రాజకీయాన్ని అంచనా వేయలేం. సిద్ధాంతాలు లేని ఫిరాయింపుల రాజకీయాలు ప్రభుత్వాల నైతికతను దెబ్బతీస్తాయి. మరి ఈ ఉప ఎన్నికల సవాల్ను దళపతి విజయ్ ఎలా ఎదుర్కొంటారు? ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటి? కాలమే సమాధానం చెప్పాలి.